పీసీఓడికి కూడా ఆసనాలు ఏమన్నా ఉంటాయా? అంటే మెడికేషన్‌కి వెళ్ళినా సరే ఈ ఆసనాల ద్వారా మనం క్యూర్ అవ్వచ్చు, తగ్గించుకోవచ్చు అనేటట్టు యోగాలో కూడా ఏమైనా ఆసనాలు ఉంటాయా? ఎవ్రీ 5 మెంబర్స్‌లో మనకు 1 ఆర్ 2 పీపుల్‌కి పీసీఓడి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యోగాలో కూడా కొన్ని ఆసనాస్ ఉన్నాయి. బట్ అలా ఏంటంటే పీసీఓడి అంటే ఏంటి అంటే మన యాక్చువల్లీ మన మంత్లీ సర్కిల్ ఉన్నది డిసేబుల్ ఉన్న హార్మోన్ ఇంబాలెన్సే కానీ మనకు యాక్చువల్లీ ఇప్పుడు ఈ పీసీఓడి అంటే మన సర్కిల్‌లో 21 to 35 డేస్‌లో పీరియడ్స్ రావడం అనేది ఉంటుంది. మెయిన్ నార్మల్ సర్కిల్ వచ్చేసి 21 to 35 డేస్ సర్కిల్‌లో మనకు పర్సన్‌కి పీరియడ్స్ రావాలి. బట్ అది ఏమవుతుందంటే డిలే అవ్వడం. 35 డేస్ దాటడం, 2 మంత్స్ కావడం, 3 మంత్స్ కావడం, కొందరికి వచ్చేసి 1 ఇయర్, 2 ఇయర్స్ కూడా మాది రాకపోవడం లాంటిది జరుగుతున్నది. అలాంటి ఇష్యూస్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. దాని మనకు యోగాలో మంచి ఆసనాస్ ఉన్నాయి. ఒక 3, 4 ఆసనాస్ చేసుకుంటూ ప్రాపర్ డైట్ అండ్ ఫాలో చేస్తే కరెక్ట్ రిజల్ట్ వస్తది. 3, 4 ఆసనాస్ ఏమంటారు? సేతుబంధాసన గానీ, బటర్‌ఫ్లై బద్ధకోనాసన గానీ, క్యాట్ అండ్ కౌ పొజిషన్స్ గానీ, ఇవన్నీ మినిమమ్ డైలీ ఒక 5 to 10 మినిట్స్ అన్నీ కలిపి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ వస్తది. అండ్ ఇవన్నీ చేసే ముందు డైరెక్ట్ ఆసనాస్‌కి వెళ్ళక ముందు మనం సూక్ష్మ వ్యాయామాస్ వార్మప్స్ అలాంటివి చేసుకుంటుంటే బెటర్ రిజల్ట్ రావచ్చు. మళ్ళీ ఇంకోటి దీంతో పాటు వాళ్ళు కన్ఫామ్‌గా పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళు కన్ఫామ్‌గా వాళ్ళ డైట్ చేంజ్ చేయాల్సి ఉంటది. ఎటువంటి డైట్ వాళ్ళు తీసుకోవాలంటారు? ఫైబర్ కంటెంట్ ఉన్న డైట్ తీసుకుంటే చాలా బెటర్. మినిమమ్ 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం పర్ డేలో యూజ్ చేయాలి. అది ఏ పర్సన్ అయినా. పీసీఓడి పర్సన్ అని కాదు, ఏ పర్సన్ అయినా మనం తీసుకోవాల్సింది 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మన బాడీలో ఉండాలి. జంక్ ఫుడ్‌తో పాటు ఫైబర్ ఫుడ్ కలిపి తీసుకోవచ్చంటారా? నో మేడం. జంక్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే వాళ్ళు అంత సేఫ్ సైడ్‌గా ఉంటారు. అంత రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి.